కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ మండలి సమావేశం నేటి నుంచి 2 రోజుల పాటు జరగనుంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు ఈ సమావేశాల్లో పాల్గొననున్నారు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వస్తు సేవల పన్ను సంస్కరణలపై మండలిలో చర్చించనున్నారు. ప్రస్తుతం జీఎస్టీలో 5, 12, 18, 28% స్లాబులు ఉన్నాయి. వాటిని 5, 18 శాతాలకే పరిమితం చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ జీఎస్టీ సంస్కరణల ప్రణాళికను ఆవిష్కరించారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం సంస్కరణల బ్లూ ప్రింట్ను ప్రాథమిక పరిశీలన కోసం రాష్ట్రాల మంత్రుల బృందంతో పంచుకుంది. 12, 28% స్లాబులను తొలగించి 5, 18 స్లాబులకే పరిమితం కావాలన్న ప్రతిపాదనను రాష్ట్రాల మంత్రుల బృందం ఆమోదం తెలిపింది. నేడు, రేపు సమావేశం కానున్న కౌన్సిల్ ఆ సిఫారసులను పరిశీలించనుంది. జీఎస్టీ సంస్కరణల వల్ల తమకు వాటిల్లే నష్టానికి పరిహారం ఇవ్వాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. జీఎస్టీ కౌన్సిల్ భేటీలో పాల్గొనేందుకు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఢిల్లీకి చేరుకున్నారు.